మార్నింగ్ ఇది వరకు బద్ధకంగా ఉండి లేవటానికి క్లాస్ కోసం ప్రత్యేకంగా లేస్తున్నాను నేను. ఓకే. బద్ధకం పోయిందండి ముందు ప్రత్యేకించి. తర్వాత గోల్స్ రాయటంలో ఒక ప్లాన్ లో ఏదైతే మెయిన్ గా వస్తుందో అది గోల్ అని అర్థమైపోతుంది. అంటే అన్ని రాస్తున్నాం బోల్డ్, డైలీ రిపీట్ గా ఏది ఎక్కువగా ఫస్ట్ రాస్తున్నాం, ఫస్ట్ ప్రయారిటీ దేనికి రాస్తున్నామో అదే దాని వైపు మనం అడుగేయాలని అర్థమైందండి. సెకండ్ ఆప్షన్. థర్డ్ ఏంటంటే ఆ డే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనే పాయింట్ క్యాచ్ చేస్తున్నాను. ఇది వరకు అలా లేదు. ఈ 20 days లో క్యాచ్ చేశాను పాయింట్ నేను. ఓకే, ఇట్లా ఉంటే ఈ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. రాసుకున్న దానికి దీనికి ప్రాక్టికాలిటీ ఎలా ఉంది, రాసుకుంది ఇంప్లిమెంట్ చేస్తున్నామా, కృతజ్ఞత థ్యాంక్ యూ మెడిటేషన్ హొప్పునపో చేయటం మూలాన ఆ సిచ్యుయేషన్స్ అన్ని కూడా మెమరబుల్ గా వచ్చి పాజిటివ్ థింకింగ్ ప్రాక్టీస్ చేయడానికి కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ అని చెప్పుకుంటాం మూలాన ఆ రోజంతా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. బి హ్యాపీయెస్ట్ మూమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 21 days లో ఐ ఫీల్ మై సెల్ఫ్ హ్యాపీ అండి. ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం వరకు అదే ఈ క్లాస్ స్టార్టింగ్ కి ముందర 8 కి 9 కి లేవటం మొదలు పెట్టిందండి. దేర్ ఇస్ నో ప్రాబ్లం ప్లానింగ్. సో అంటే ఎంత లేద్దామా అనుకున్నా కూడా అనేది హెల్త్ ఇష్యూ ఇవాళ. కానీ హెల్త్ ని పాజిటివ్ గా మార్చుకుని రాయటం ఒకటి, ఇవన్నీ అలవాటు చేసుకోవడం మూలన ఆ డైలీ ప్రాక్టీస్ లోకి నెమ్మదిగా అలవాటు చేసుకోవడం వచ్చిందండి. సో క్లాసు తప్పకుండా నేను నిన్న మిస్ అయ్యాను, నిన్న రాలేదు, నేను ట్రావెలింగ్ లో ఉన్నాను. అందుకని మళ్ళీ ఇప్పటి వరకు రాశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.